సో క్వశ్చన్ ఇక్కడ చూడండి. సో క్వశ్చన్ వచ్చేసి ఇన్ అన్ యాటమ్ అల్యూమినియం అనమాట. సో అల్యూమినియం అటామిక్ నెంబర్ ఎంత? 13. సో మాస్ నెంబర్ వచ్చేసి 27. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ A, ఎలక్ట్రాన్స్ ఈజ్ B, న్యూట్రాన్స్ ఈజ్ C. హెన్స్ ద రేషియో విల్ బీ, సో ఇన్ ఆర్డర్ C:B:A. సో C:B:A రూపంలో మనము ఈ ఆన్సర్ అనేది కనుక్కోవాలన్నమాట. సో అటామిక్ నెంబర్ ఎంత? 13 కదా. సో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 13 ప్లస్ 13 కదా. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అటామిక్ నెంబర్. సో 13 ప్లస్ 13 26. సో మనకి ఇక్కడ వచ్చేసి మాస్ నెంబర్ ఏముంది? నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ 27 ఉంది. సో హోల్ నెంబర్లో మనము 27లో ప్రోటాన్స్ నెంబర్ అనేది మనం తీసేస్తే మనకు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ వస్తుంది కదా. సో ఇక్కడ వచ్చేసి 27లో 13 తీసేస్తే మనకి ఎంత వచ్చింది ఆన్సర్? 14. 14 ఈజ్ ద న్యూట్రాన్ నెంబర్ అనమాట. అర్థమైందా? 13:13 14. ప్రోటాన్స్ 13, ఎలక్ట్రాన్స్ 13, 14 న్యూట్రాన్స్ ఉన్నాయి. సో మనకు ఆప్షన్ వచ్చేసి C:B:A. సి వచ్చేసి ఏంటి? న్యూట్రాన్స్. సో న్యూట్రాన్ వచ్చేసి మనకి ఎంత? 14 ఉంది కదా. సో 14:13. సో ఇది ఆన్సర్ అవుతుందన్నమాట. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇక్కడ మళ్ళీ ఇన్ ఆర్డర్ టు C:B:A అని చెప్పినాడు. సో ఈ ఆర్డర్ రూపంలోనే మనము ఆన్సర్ అనేది రాయాల్సి ఉంటుంది. సో ఏదైనా కన్ఫ్యూజ్ అయిపోతే ఇది చూసుకోకుండా కన్ఫ్యూజ్ అయిపోతే ఆన్సర్ తప్పు అవుతుంది అనమాట. అర్థమైంది కదా. C:B:A. న్యూట్రాన్స్, ప్రోటాన్స్, electrons, protons. So this is the question.